శ్రీరాముడు కూడా అవతారం కదండి, అలాగే కృష్ణుడు అవతారం. కానీ సాక్షాత్తు భగవంతుడు ఏ అవతారం లేకుండా డైరెక్ట్గా భూమి మీదకి వచ్చింది మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి రూపంలో అని చెప్తారు. మామూలుగా అవతారాలు చెప్పినప్పుడు చివరికి కలియుగం చివరిలో కలికి అవతారం వస్తుంది. ఓకే, ఈ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ దైవాలు అన్నమాట. భగవంతుడు ఓకే అవతారం అనేది విన్నాము. ఇప్పుడు 10 అవతారాలు ఉంటాయి, 21 అవతారాలు ఉంటాయి, ఇవన్నీ చాలా ఇట్లాగా. స్వామివారు ఏంటంటే సాక్షాత్తు ఆయనే స్వయం వ్యక్తమై భూమి మీద మనం రక్షించడానికి ఉన్నారు. ఈ ఆలయాల్లో కూడా నేను ఒకసారి చెప్పాను, స్వయం వ్యక్తం అంటే భగవంతుడే అలా వెలియటం. కొన్ని ఏమో మహర్షుల చేత ప్రతిష్ఠింపబడేవి, కొన్ని సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడేవి, కొన్ని మిగతా మనం చూసే మానవ ప్రతిష్టలు. ఇవన్నీ వీటిలన్నిటిలో ఉత్కృష్టమైనది సాక్షాత్తు స్వయం వ్యక్తం అన్నమాట. ఆయనంతటా ఆయనే వ్యక్తమయ్యి మనం రక్షించడానికి. సో కలియుగ దైవం అలాగా స్వామివారు అలా వచ్చి వెలిసిన శక్తి. సో అది సంపూర్ణమైన శక్తి అనమాట. సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అంతా అక్కడ కేంద్రీకృతే ఉంటుంది. అలాగా ఇప్పుడు మనకి కాశీలోన పరమేశ్వరుడు వచ్చి వెలిసిన వాడే. కాశీ క్షేత్రం కూడా ఇప్పుడున్న మనం చూస్తున్న ఈ కాశీ క్షేత్రం వేరు, ఒక త్రేతాయుగంలో ఉన్నప్పుడు కాశీ క్షేత్రం వేరు. ఇంతకుముందు యుగాల్లో ఒక వైభవంగా ఉండేది అక్కడ అనమాట. అసలు అవి వేరు, ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం వేరు. బట్ అదే ప్రదేశం కాబట్టి అక్కడ అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు తిరుమల అయినా మనకి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉండేది. ఎందుకు తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు మనం 27వ మహాయుగంలో ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడో ఒక మహాయుగంలో వెలిసారు ఆయన. సో త్రేతాయుగంలోనూ ఉన్నారు, ద్వాపరయుగంలోనూ ఉన్నారు. త్రేతాయుగంలో రాముల వారు కూడా వచ్చి తిరుమల కొండకు వస్తారు. సో అది దైవం అలాగా స్వయం వ్యక్తంగా ఉండటం అన్నమాట. నమ్మకం వాడిని కాపాడడం కోసం, రక్షించడం కోసం ఆయన భగవంతుడే వెలిసిన క్షేత్రాలు మనకి అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి కదా స్వయం వ్యక్తి క్షేత్రాలు కూడా. మనకి అవే ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించే బాగా, ఎందుకంటే ఆ శక్తి అంతగా ఉంటుంది కాబట్టి. అందుకే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు అంతా మనం మర్చిపోతాం మనం పూర్తిగా. అండ్ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ పవరు ధ్వజస్థం దగ్గర ఆల్మోస్ట్ ఇంకొక డైమెన్షన్ లాగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అసలు మన మైండ్లోంచి అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది అడగాలి, ఇంకేదో అడగాలి అనుకుంటామా, ఏది బయటకు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఇంకా అసలు యాక్చువల్గా ఏంటంటే అండి, ఈ దేవతలందరూ కూడా ఇంకొక డైమెన్షన్లో ఉంటారు. ఆ డైమెన్షను ఎప్పుడు మనతో పాటే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. కానీ మనం మనం దాంట్లోకి వెళ్ళలేము, మనం గ్రహించలేము. మనం ఈ ఫిజికల్ డైమెన్షన్లో దీంట్లో ఉంటాం. ఆ డైమెన్షన్ ఏంటంటే అక్కడ సాక్షాత్తు భగవంతుడే ఉండేటప్పటికి ఆ పెరిఫరీ అంతా కూడా అంత శక్తి ఉండటంతో సామాన్యులకు కూడా కొంచెం ఫీల్ అవుతారు. అది వెళ్ళగానే ప్లెజెంట్గా బాగా సాధనా మార్గంలో ఉండేవాళ్ళకి ఇంకా రకరకాల అనుభూతులు వస్తాయి వాళ్ళకి. ఆ భగవంతుడితో ఇంకా అనుభూతులు కలుగుతాయి వాళ్ళకి. అందుకని మనం ఎప్పుడైతే ఒక క్షణం పాటు ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతామో అక్కడ అసలు మనకి థాట్లెస్ అంటాం, మైండ్ అంతా థాట్లెస్ అయిపోతుంది. అందుకనే చూడండి, మనం ఇన్నిసార్లు పెడతామా, ఇన్నిసార్లు చూసినా బయటకు వచ్చిన తక్షణం ఆ మూర్తి మనసులో వెళ్ళిపోతుంది. స్వామివారి మూర్తి ఇది ఎంతో మంది చెప్తారు నాకు. ఏంటి ప్రతి నెల వెళ్ళి దర్శించుకునేవాడు. అక్కడున్న అర్చకులు కూడా అంటారు, నిత్యం చేసే అర్చకులు కూడా బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ మూర్తిని కనపడ్డం. అది ఆ డైమెన్షన్లో ఉన్నప్పుడే మనకి అద్దది. బయటికి రాగానే మళ్ళీ మామూలు ఈ డైమెన్షన్లోకి వచ్చేస్తాం దీంట్లో. సో అందుకని భగవంతుడు చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్ని క్షేత్రాల్లో కాశీ కానీ ఒక భద్రాచలం కానీ అటువంటి క్షేత్రాల్లో ఏంటంటే సాక్షాత్తు దేవతలే తిరిగినవి, సాక్షాత్తు భగవంతుడే ఉన్న ప్రదేశాలు. అయోధ్య ఇవన్నీ కూడా భగవంతుడు అవతారంతో వచ్చినప్పుడు ఉన్న ప్రదేశాలు కదా. సో వాటికి ఇప్పటికీ ఆసక్తి ఉంటుంది అనమాట. అందుకని అక్కడికి వెళుతున్నప్పుడు మనం తెలియకుండానే ఆ డైమెన్షన్లోకి వెళ్ళి రకరకాల అనుభూతులు పొందుతాం. అందుకని మన వాళ్ళందరూ ఏం చెప్తారు, బాబు ఏదైనా క్షేత్రంకి వెళ్ళినప్పుడు నిద్ర చేయండి, ఓ రోజు ఉండండి, 2 రోజులు ఉండండి, 4 రోజులు ఉండండి. అసలు ఇంతకుముందు కాలంలో అయితే 40 రోజులు మండల దీక్ష చేసేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి వెళ్ళొస్తున్నారు. కానీ నేను అందుకని వీళ్ళందరికీ చెప్తాను, మన వాళ్ళకి మీరు శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా
కేవలం దర్శనం అనే అనుకోవద్దు. ఏమిటి, నేనేదో 300 రూపీస్ టికెట్ కొనుక్కున్నాను, నాకేదో VIP బ్రేక్ దొరికింది, సో వెళ్ళిపోతాం, ఆ బ్రేక్ దర్శనం చేసుకుని పరిగెత్తుకు వచ్చేద్దాం. అలా కాదు నాయన, మీరు ఉండండి ఆ ప్రదేశంలో, ఒకరోజు రాత్రైనా ఉండండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతల సంచారం ఆ ప్లేన్లో చాలా జరుగుతుంది ఆ ప్రదేశాల్లో, బ్రహ్మముహూర్తం ఈ టైంలో. అందుని మనం కనుక ఆ రాత్రి అక్కడ నిద్రిస్తే ఆ దేవతలు రావటం వల్ల ఉండే ఆ వైబ్రేషన్స్, ఆ ప్రదేశంలో ఉండే వైబ్రేషన్ శక్తికి మనలో ఉండే అనారోగ్యాలు తగ్గుతాయి, మనలో ఉండే మానసిక సంచలత్వం అంతా తగ్గుతుంది మనకి. ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు 3 రోజులు నిద్ర చేయండి, 1 రోజు నిద్ర చేయండి. ఇప్పుడు ఏంటంటే మన దురదృష్టం కొద్దీ ఇవన్నీ కూడా పిక్నిక్ స్పాట్స్లో తయారవుతున్నాయి. మనుషులు కొంతమందికి హాలిడే వస్తే వెళ్ళిపోతామని. ఎందుకు ఇప్పుడు ఆ ముక్తినాథ్ క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అసలు ముక్తినాథ్ అంటేనే ముక్తి కోసం దర్శించుకోవాల్సినవి. ఈ ఆశ్రమాలు అన్నీ అయిన తర్వాత దర్శించుకోవాలి క్షేత్రాలు. ఇప్పుడేంటి ఎఫర్డబిలిటీ వచ్చి అన్నీ వచ్చి ఏదో ఇలా కాలక్షేపంగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కొంతమంది. అది అసలు ఏమాత్రం హర్షణీయం కాదు అలా వెళ్ళటం అనేది. అలాగే ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే మీరు తప్పకుండా ప్రశాంతంగా ఉండండి. అంతేగాని నేను అయితే వెళ్ళాను, నాకు ఇంత గొప్ప దర్శనం జరిగింది, పరిగెత్తుకు వచ్చేస్తామని ఇట్లా కాదు. ఆ క్షేత్రంలో ఉంటేనే, బికాజ్ ప్రతి వాళ్ళు మనం గ్రహించాల్సింది ఇది ఈ రోజు మనం ఇలా చూస్తున్నప్పటికీ ఏదో ఇప్పుడు మనం బస్సులు తిరుగుతున్నాయి, కార్లు తిరుగుతున్నాయి, వీళ్ళు చైర్మన్లు ఉన్నారు, వాళ్ళ మెంబర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నా ఇవేమీ లేనప్పటి నుంచి ఉన్న క్షేత్రం ఇది. అసలు మనుషులు ఈ విధంగా లేనప్పుడే ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో యుగాల నుంచి ఉన్న క్షేత్రం ఇది. ఇప్పుడు మన దగ్గర అగస్త్య ప్రతిష్ట, భృగు ప్రతిష్ట, ఎన్నో ఆలయాలు ఉంటాయి, ఎప్పటి నుంచో వస్తున్నామని, ద్రాక్షారామం, ఇవన్నీ ఎప్పుడో కదా మనకి. సో అటువంటి చోట్ల ఏంటి, ఇన్ని యుగాలుగా ఉన్న క్షేత్రాలు కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల వాటి మాయలో పడకండి అని చెప్తాను నేను. మీరు ఏంటి, మీరు వెళ్ళే సాధనం కానీ ఇది ఇలా ఉంది, ఇక్కడ ఈ హోటల్స్ వచ్చాయి, ఈ కాటేజీలు వచ్చాయి, ఏదో VIPలు వచ్చారు, ఈ ఆలోచనలన్నీ మానుకోండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత పుణ్యం చేసుకుంటే భగవంతుడి దగ్గరికి వస్తున్నాను నేను ఈ క్షేత్రానికనే మనం అనుకోవాలి. బికాజ్ మనం ఇప్పుడు భూమి ఇదే కదా, నేల ఇదే, భూమి ఇదే. నువ్వు అక్కడ ఊళ్ళోకి స్వామివారి దగ్గర ఇలా నడిచి వెళ్తున్నావు అంటే ఆ నడిచిన మీద నుంచే ఒక పురంధరదాసులు వెళ్ళారు, ఒక అన్నమయ్య వెళ్ళారు, ఒక త్యాగరాజు వారు వెళ్ళారు, ఇంత అరగొండ వెంగమాంబ, ఇంత మహాపురుషులు, మహానుభావులు, ఇంత మహర్షులు అండ్ దేవతలు అదృష్ట రూపంలో, ఇంతకుముందు దేవతలు సాక్షాత్తు వాళ్ళ రూపంలో ఇలా నడిచి వెళ్ళిన అది నేలదే కదా. నేల వెళ్ళిపోయి మారిపోలేదు కదా. అదే నేల మీద నువ్వు అడుగు పెడుతున్నావు, అదే నేల మీద నువ్వు పెడుతున్నావు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థం కావడం కొంచెం చెప్తున్నా. ఎవరైనా మహాత్ములు వెళ్తున్నారు అనుకోండి, మనం ఏదో స్వామివారు పీఠాధిపతి అలా వెళుతుంటే మనం వెంటనే నేలకు నమస్కారం పెట్టుకుంటామా? ఎందుకు? ఆయన నడిచిన నేల ఇంత పవిత్రమే అని మనం నేలకి నమస్కారం పెట్టుకోవడం. ఈయన నడిచిన నేల ఇంత పవిత్రమైతే సాక్షాత్తు భగవంతుడు అండ్ ఇంతమంది దేవతలు, ఇంతమంది మహర్షులు, ఇంతమంది మహాపురుషులు, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నడుస్తున్న ఆ నేల ఎంత పవిత్రం, ఎంత శక్తివంతం, అసలు ఎంత శక్తివంతం అది గ్రహించాలి మనం. నేను ఈరోజు నడుస్తున్న ఇదే నేల మీద, ఈ అడుగు వేస్తున్న ప్రదేశం మీదే అన్నమే నడిచాడు నరసింహస్వామి, వరాహస్వామి, వీళ్ళంతా తిరిగిన ప్రదేశం, ఇదే ప్రదేశం మీద నేను నడుస్తున్నాను అంటే అసలు ఇంకోటి తెలియదు బాబు. చాలామంది నేను చెప్తాను, మీరేదో క్షేత్రం వెళ్ళిపోతున్నానంటే మీరేదో డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళిపోతున్నాను అనుకోకండి. నేను కొంతమందిని చూస్తుంటాను బాబు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని, తిరుపతి వెళ్ళొచ్చామండి అని అంటారు. వాళ్ళు గత 200 జన్మల్లో తిరుపతికి వెళ్ళలేదు, వాళ్ళు ప్రయత్నించి కూడా వెళ్ళలేదు. ఇదే వెళ్ళటం వాళ్ళు ఇంతకుముందు చేస్తున్న జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ, ఇప్పుడు జన్మలో చేసుకున్న ఈ కర్మఫలంతో వాళ్ళు మళ్ళీ ఇంకొక 80 జన్మల దాకా వాళ్ళకి దర్శనం ఉండదు. అది చూస్తే నాకు తెలుస్తుంటుంది. అందుకని ఇది ఇలా మనలో ఎవరికి ఎలా, మనం 8 జన్మల నుంచి తాపత్రయపడుతున్నాం మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలని కదా. ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని చూడండి, ఏదో వెళ్దాం అనుకుంటాం, ఒకంతా వెళ్ళలేకపోతాం. ఒక్కోసారి కొంతమంది దురదృష్టంగా జీవితం గడిచిపోతుంది. అసలు ఈ జన్మలో మనం ఆ క్షేత్రం చూడలేం, వెళ్ళాలని ఎంతో ఉంటుంది కానీ మనకి జరగదు. మళ్ళీ ఏ జన్మలోనే సాధ్యం అవుతుంది. సో మనం ఇప్పుడు వెళుతున్నామంటే ఇంతమంది మహానుభావాలు, అసలు నిత్యం ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నిత్య ఆరాధన జరుగుతూ శ్రీసూక్తం, పురుషోత్తం చదువుతూ పొద్దు నుంచి తిరుమలలో అయితే మనకి సంవత్సరం పొడుగునా సేవలే, 365 ఉత్సవాలు, ఎన్ని ఉత్సవాలు వాళ్ళకి, నిత్యం కళ్యాణోత్సవం ఇన్ని జరుగుతుంటే ఇంత మహాపురుషుల ప్రదేశం ఎంత శక్తి ఉంటుంది అక్కడ. అందుకనే ఇప్పటికీ మళ్ళాంటి వాళ్ళు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, అది మనం ఏదో మొక్క పెట్టుకుని తెచ్చుకుంటామా. ఇప్పటికీ సరే అదృశ్య రూపంలో వచ్చే దేవతలు ఎలాగా ఉన్నారు, అది కాకుండా
కొంతమంది సిద్ధులు, కొంతమంది యోగులు మామూలు మనలాగా జీవిస్తూ అక్కడ అరుణాచలం తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు అరుణాచలంలో చూస్తాం, అతి సామాన్యంగా రోడ్డు మీద ఏదో గడ్డంతా మాసిపోయి అలాగే బది మీద వేసుకుని తిరుగుతుంటారే. ఇటువంటి వాళ్ళు ఈ క్షేత్రాలకు వస్తూనే ఉంటారు ఇప్పటికీ. తిరుమల నేను వెళ్ళినప్పుడు కొంతమంది చూశాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు, కొంతమంది అయితే ఒక ఆయన 600 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ భూమి మీద. భూమిని రక్షించడం కోసం ఎవ్వరికి తెలియదు ఆయన గురించి. ఆయన అలా ఉంటారు, అక్కడెక్కడ తిరుగుతారు, ఏదో పాలు తాగుతారు, వెళ్ళిపోతారు. కొంతమంది అసలు ఏమీ తాకుండా వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు తెలుసు కదా, మామూలుగా దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది అసలు మనకి అంత ఇష్టం ఉంటే మనకి ఎవరో వాళ్ళు కంటపడతారు. నేను అందుకనే చెప్తాను, అయినా పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా ఏ ముక్కుమని తెలియని వాళ్ళు, అనామక లేని వాళ్ళు మిమ్మల్ని ఏదైనా పలకరించినా 4 మాటలు మంచిగా మాట్లాడండి, వాళ్ళని విసుక్కోకండి అంటారు. బికాజ్ ఆ వచ్చిన వాడు ఎవరో మనకి తెలియదు, మన ఏదో రక్షించడానికి వచ్చి మహానుభావుడు ఉండొచ్చు. ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళమని ఎవరైనా గురువులు కానీ వీళ్ళు ఎందుకు చెప్తారు, అక్కడ ఎవరో ఒకరు ఎదురుపడతారు, వీళ్ళ ప్రారంభ కర్మ నశించడానికి అక్కడికి వెళితే బాగుపడుతుంది ఏమో అని చెప్పి నువ్వు నిద్ర చేయమని, పాత రోజుల్లో నిద్ర చేయమని చెప్పేవాళ్ళు. 3 రోజులు నిద్ర చేయండి ఆ క్షేత్రంలో చెప్పేవాళ్ళు మనకి. ఎందుకు, అక్కడున్న తరంగాల వల్ల వీళ్ళ ఆరోగ్యం చేకూరుతుంది. అక్కడ ఏ మహానుభావుడో వీళ్ళకి ఇలా ప్రత్యక్షమై వీళ్ళకి దర్శనం ఇవ్వటంతో ఈ కష్టాలు తొలగిపోతాయి, వీళ్ళ ప్రారంభ కర్మ నశిస్తుంది అని. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మనం ఎక్కడికో వెళ్తాం, కాశీకి ఎవడో వచ్చి ఏదో మనం సలహా మాట్లాడతాడు, ఆ వచ్చిన వాడు ఏ రూపంలో భగవంతుని మన దగ్గరికి వస్తున్నాడు మనం రక్షించడానికి. అందుకని అప్పుడు ఏదో సౌమ్యంగా చెప్పి మాట్లాడు, కసురుకోకుండా విచ్చుకోకుండా అదేదో సమాధానం చెప్పి పంపించండి వాళ్ళకి. అండ్ ఏదైనా అడిగినా గబుక్కుని ఏదో మీకు తోచింది ఏదో మీకు చేయండి గబుక్కుని. బికాజ్ ఏమో మన కర్మ తీసేయడానికి భగవంతుడు ఏ రూపంలో మనకు వస్తున్నాడో తెలియదు కదా మనకి. మనల్ని మించైతే ఎవరు ఏం అడగరండి, మన స్తోమతను మించి ఎవరు ఎక్కడ ఏమి అడగరు. భగవంతుడు ఎప్పుడు సామర్థ్యం, ఆ రూపంలో ఉండేవాళ్ళు అసలేం అడగరు. అసలేం అడగరు. అయ్యో, నేను ఆ మధ్య ఒక మహాపురుషుని చూశాను. ఆయన ఇలాగ వెళ్తూ ఇంకొకళ్ళతో పక్కన ఆయన దగ్గరికి వచ్చి, వీళ్ళు ఆయన మహానుభావుడు కదా ఏదో 100 రూపాయలు ఇవ్వబోతుంటే ఏమీ వద్దు అన్నాడు. ఏం వద్దు, ఈ చేతిలో అరటిపండు ఉంది, అరటిపండు ఒకటే నాకు చేయాలన్నాడు. డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వద్దు ఆయన. అరటిపండు తీసుకున్నాడు, అలా వెళ్ళిపోయాడు, క్షణంలో వెళ్ళిపోయాడు. నిన్న మీ ప్రారంభకంతో తీరిపోయింది, వచ్చినవాడు ఫలానా మహానుభావుడు, అందుకని డబ్బు అనేది అసలు మాట్లాడలేదు చూడండి, అలా అడగదు అసలు.